నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సన్ రైజర్స్ బౌలర్లకు కాళరాత్రి మిగిల్చాడు. ఆ బౌలర్ ఈ బౌలర్ అన్న తేడా లేకుండా బంతి పడిందా బౌండరీ బయటకు వెళ్లాల్సిందే అన్నట్టు ఆడాడు. ప్రపంచ స్థాయి దిగ్గజ బౌలర్ అయిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను సైతం వదల్లేదు. ఒక్క యార్కర్ మినహా ఏ బంతి వేసినా సిక్సర్ బాదాడు. 10 ఓవర్ల పాటు క్రీజ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశీ సన్ రైజర్స్ బౌలర్లకు రక్త కన్నీరు మిగిల్చాడు. ఎలాంటి బంతులు వేయాలో కూడా తెలియని అయోమయంలో ఆరెంజ్ ఆర్మీ ఉండిపోయింది. కేవలం 28 బంతుల్లోనే 5 ఫోర్లు 12 సిక్సర్లతో 330కి పైగా స్ట్రైక్ రేట్ తో ఆడిన వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డుకు అతి చేరువలో ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు. 29 బంతుల్లో 97 పరుగులు చేసి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటర్లకు రావాల్సిన అన్ని అవార్డులు వైభవ్ సూర్యవంశీకే దక్కాయి. మొత్తం 4 అవార్డులను 15 ఏళ్ల బుడ్డోడే సొంతం చేసుకున్నాడు. సూర్యవంశీ బ్యాటింగ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు సూపర్ స్ట్రైకర్ అవార్డు, సూపర్ సిక్సర్, ఫ్యాంటసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అన్ని దక్కాయి. ఈ మ్యాచ్ లో వైభవ్ 334.48 స్ట్రైక్ రేట్ తో ఆడటం విశేషం. తాజాగా వైభవ్ ఆట చూసిన వారికి భారత క్రికెట్ లో మరో సంచలనం పుట్టుకొస్తోందా? ప్రపంచ క్రికెట్ ను ఏలిన దిగ్గజాల రికార్డులకు భవిష్యత్తులో ముప్పుగా మారబోతున్నాడా ఈ టీనేజ్ బ్యాట్స్మెన్? ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైభవ్ సూర్యవంశీ వయసు చాలా తక్కువ, కానీ ఆట మాత్రం అసాధారణ స్థాయిలో ఉందనే అభిప్రాయం ఇప్పటికే మాజీ క్రికెటర్ల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా అతడి టైమింగ్, షాట్ సెలెక్షన్, ఒత్తిడిలో ఆడే తీరు, బౌలర్లపై ఆధిపత్యం చూపించే స్టైల్ చూస్తుంటే ఇండియా భవిష్యత్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఇప్పటికే అతడిని వెంబడిస్తోంది. భారత క్రికెట్ చరిత్రలో ప్రతి తరానికి ఒక ఐకాన్ వచ్చాడు. ఒకప్పుడు సునీల్ గవాస్కర్, తర్వాత సచిన్ టెండూల్కర్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ. ఇప్పుడు భవిష్యత్తులో ఆ స్థాయికి వెళ్లే ఆటగాళ్లలో వైభవ్ సూర్యవంశీ పేరు కూడా వినిపించడం ప్రారంభమైంది. ముఖ్యంగా దేశీయ టోర్నీలు, జూనియర్ క్రికెట్, వయోపరిమితి టోర్నీల్లో అతడు ఆడుతున్న ఇన్నింగ్స్లు సెలెక్టర్ల దృష్టిని బలంగా ఆకర్షిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ ఆటలో కనిపిస్తున్న ముఖ్యమైన విషయం భయం లేకపోవటం. చాలా మంది యువ ఆటగాళ్లు ప్రారంభంలో టెక్నిక్ మీద దృష్టి పెడతారు, కానీ వైభవ్ మాత్రం పరిస్థితికి తగ్గట్లుగా గేమ్ మార్చుకునే సామర్థ్యాన్ని చూపిస్తున్నాడని కోచ్లు చెబుతున్నారు. స్పిన్ అయినా, పేస్ అయినా ఫ్రంట్ ఫుట్ మీదకి వచ్చి దాడి చేయటం అతడి ప్రత్యేకతగా కనిపిస్తోంది. అంతేకాదు, పవర్ హిట్టింగ్ తో పాటు క్లాసికల్ షాట్స్ కూడా సమానంగా ఆడగలగడం అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే వైభవ్ కు సరైన మార్గదర్శనం దొరికితే అతడు చాలా పెద్ద స్థాయికి వెళ్లడం ఖాయం అని. ఎందుకంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు, ఫిట్నెస్, మానసిక దృఢత్వం, క్రమశిక్షణ, ఒత్తిడిని తట్టుకునే శక్తి కూడా అవసరం. ఇప్పటి వరకు కనిపిస్తున్న సంకేతాలు మాత్రం వైభవ్ ను చాలా ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ తరహా దూకుడు క్రికెట్ కు అతడి బ్యాటింగ్ చాలా సూట్ అవుతుందని మాజీ ఆటగాళ్లు విశ్లేషిస్తున్నారు. పవర్ ప్లేలో ఆధిపత్యం చూపించడం, పెద్ద షాట్లు ఆడటం, మ్యాచ్ మొమెంటం మార్చడం వంటి లక్షణాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అదే సమయంలో అవసరమైనప్పుడు ఇన్నింగ్స్ ను నిర్మించగలిగే ఓర్పు కూడా అతడిలో ఉందని అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైభవ్ సూర్యవంశీ పేరు ట్రెండ్ అవుతోంది. చిన్న వయసులోనే భారీ షాట్లు కొట్టడం, ఒత్తిడిలోనూ భయపడకుండా ఆడటం చూసి చాలా మంది అభిమానులు అతడిని నెక్స్ట్ సూపర్ స్టార్ గా అభివర్ణిస్తున్నారు. కొందరైతే నేరుగా సచిన్ టెండూల్కర్ తో పోలికలు కూడా మొదలు పెట్టేశారు. అయితే క్రికెట్ విశ్లేషకులు మాత్రం ఇక్కడ ఒక జాగ్రత్త సూచిస్తున్నారు. ప్రతి ఆటగాడి ప్రయాణం వేరు, పోలికలు ఒత్తిడిని పెంచుతాయి అంటున్నారు. అయినా సరే వైభవ్ చుట్టూ ఏర్పడుతున్న అంచనాలు మాత్రం సాధారణ స్థాయిలో లేవు. ముఖ్యంగా అతడు చాలా చిన్న వయసులోనే భారత జట్టులోకి వస్తే అనేక రికార్డులు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని అభిమానులు చర్చిస్తున్నారు. అందులో మొదటిగా వినిపించే పేరు సచిన్ టెండూల్కర్దే. సచిన్ టెండూల్కర్ అత్యధిక అంతర్జాతీయ పరుగులు, అత్యధిక సెంచరీలు, ప్రపంచ క్రికెట్ లో 2 దశాబ్దాలకు పైగా ఆధిపత్యం, ఇవన్నీ సచిన్ ను క్రికెట్ గాడ్ స్థాయికి తీసుకువెళ్లాయి. అలాంటి దిగ్గజం రికార్డులు బద్దలవుతాయనే మాట సాధారణ విషయం కాదు. కానీ ఇప్పుడు క్రికెట్ ఫార్మాట్ మారింది, మ్యాచ్ల సంఖ్య పెరిగింది, ఫిట్నెస్ ప్రమాణాలు పెరిగాయి. యువ ఆటగాళ్లు చాలా చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటున్నారు. దీంతో దీర్ఘకాలం ఆడే అవకాశం కూడా పెరిగింది. అదే వైభవ్ విషయంలోనూ చర్చకు కారణమవుతోంది. ఒకవేళ అతడు 17 లేదా 18 ఏళ్లకే భారత జట్టులో స్థానం సంపాదించి 15 ఏళ్లు 20 ఏళ్లు స్థిరంగా ఆడగలిగితే భారీ రికార్డులు బద్దలయ్యే అవకాశాలు లేకపోలేదని మాజీ క్రికెటర్లు కూడా అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా టీ20, వన్డే క్రికెట్ వేగంగా మారుతున్న నేపథ్యంలో దూకుడు బ్యాట్స్మెన్లకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ తరంలో ఆటగాళ్లు గతంతో పోలిస్తే ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్నారు. ఫిట్నెస్ మెరుగ్గా ఉంది. డేటా అనలిటిక్స్,
ఆధునిక శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ సహాయం కూడా అందుబాటులో ఉంది. ఇవన్నీ కలిపి చూస్తే భవిష్యత్తులో రికార్డులు మారటం అసాధ్యం కాదనే భావన బలపడుతోంది. అయితే మరోవైపు కొందరు క్రికెట్ నిపుణులు మాత్రం అంచనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే భారత క్రికెట్లో ప్రతిభావంతులుగా వచ్చిన చాలా మంది యువ ఆటగాళ్లు ప్రారంభంలో మెరిపించి తర్వాత కనుమరుగయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అక్కడ ప్రతి మ్యాచ్ ఒక పరీక్షే. ఒత్తిడి, మీడియా అంచనాలు, సోషల్ మీడియా ట్రోలింగ్ ఇవన్నీ తట్టుకొని నిలబడాలి. కాబట్టి వైభవ్ కు ఇప్పుడే తర్వాతి సచిన్ అనే ట్యాగ్ ఇవ్వడం తొందరపాటు అవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయినా సరే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ అనే పేరు ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్ చర్చల్లో బలంగా వినిపిస్తోంది. అతడి ఆటలో ప్రత్యేకత ఉందని చాలా మంది అంగీకరిస్తున్నారు. సెలెక్టర్లు కూడా అతడిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అభిమానుల్లో ఒక్కటే ఆసక్తి. వైభవ్ సూర్యవంశీ నిజంగానే భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్ అవుతాడా? అతడు ఇండియా జట్టులోకి ఎప్పుడు వస్తాడు? వచ్చిన తర్వాత అదే దూకుడు కొనసాగిస్తాడా? ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ వంటి మహాదిగ్గజం రికార్డులకు నిజంగానే ముప్పుగా మారుతాడా అన్న ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో ఒక్కటే ఆసక్తి. వైభవ్ సూర్యవంశీ నిజంగానే భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్ అవుతాడా? అతడు ఇండియా జట్టులోకి ఎప్పుడు వస్తాడు? వచ్చిన తర్వాత అదే దూకుడు కొనసాగిస్తాడా? ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ వంటి మహాదిగ్గజం రికార్డులకు నిజంగానే ముప్పుగా మారుతాడా అన్న ప్రశ్నలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఉత్కంఠకు గురి చేస్తున్నాయి.